పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ యాంకర్ సుమా కనకాల తెలిపారు. గచ్చిబౌలిలోని వి నోరిష్ యువర్ హెల్త్ క్లౌడ్ కిచెన్ దేశీ న్యూట్రీ ద్వారా న్యూగట్ సహకారంతో అత్యాధునిక క్లినికల్ న్యూట్రిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ బంధువులు స్నేహితులు ఉంటారని, కానీ చివరి వరకు మనతో ఉండేది మన శరీరం మాత్రమేనని అన్నారు. ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. శరీరానికి ఇస్తున్న ఫుడ్ ఆరోగ్యంగా ఉండాలన్నారు. మనలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారని, ముఖ్యంగా మన శరీరంపై చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ పై మర్చిపోతున్నారన్నారు. ఈ సందర్భంగా వి నోరిష్ యువర్ హెల్త్ వ్యవస్థాపకురాలు చైల్డ్ డయాబెటిక్ న్యూట్రిషనిస్ట్ సుష్మా జెట్టి మాట్లాడుతూ ఆధునిక కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం వైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. మిల్లెట్స్ తో ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా సీఎండి సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్కందాని గ్రూప్ అనుబంధ సంస్థ దేశీ న్యూట్రీ ద్వారా న్యూగట్ భాగస్వామ్యం అయిందన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే క్లౌడ్ కిచెన్ పనిచేస్తున్నందున న్యూగట్ పోషకాహారం రుచిని సమతుల్యం చేసేందుకు రూపొందించిన ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తుందన్నారు. రుచికరమైన ఆహారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఐఐఎంఆర్ న్యూట్రీ హబ్ సిఇఓ దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. వి నరిష్ యువర్ హెల్త్ VNY ఇక్కడికి రావడం, వీళ్ళందరితో వీళ్ళ గురించి ఇంకా తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ లైఫ్లో బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కానీ మనతో పాటు లాస్ట్ వరకు ఉండేది మన శరీరం మాత్రమే, ఇంకేది ఉండదు. దీన్ని గనక మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఆ తర్వాత అది కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ ఫుడ్ అయితే మన బాడీకి ఇస్తున్నామో అదే మనము అని మనం రకరకాల రీల్స్లో, వీడియోస్లో అన్నిట్లోనూ చూస్తూ ఉన్నాము. కానీ చూడటం సరిపోదు, మనం ఏదో ఒకటి దాని గురించి చెయ్యాలి. చేస్తేనే అది పనిచేస్తుంది మనకి. అండ్ అలాగే మనం రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటాము. అక్కడ ప్రాపర్టీ కొన్నామనో, ఇక్కడ నగలు కొన్నామనో. కానీ ఇది చాలా ముఖ్యంగా ఈరోజు సుష్మా అండ్ ధరణి ద్వారా నేను అందరికీ చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, అందరూ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ బాడీ మీద ఫస్ట్. ఎందుకంటే మీ ₹1,00,00,000 ఇల్లు ఉంది, కానీ మీ బాడీ, మీ హెల్త్ బాగాలేకపోతే మీరు ఏం చేసుకుంటారు చెప్పండి. సో అందుకని మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది మీ బాడీ మీద. మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది అని ఎందుకు అంటున్నాను అంటే, దానికి ట్రైన్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా అవసరం. మనం చూస్తూ ఉంటాం, ఒకరోజు ఇది తాగడం మంచిది అంటారు, రెండో రోజు మనం చూసేటప్పటికి ఇంకో రీల్లో ఇది తాగొద్దు అంటారు. సో ఇట్ కన్ఫ్యూజెస్ అవర్ బ్రెయిన్. దానికన్నా మనకు ఒక కోచ్ ఉన్నారనుకోండి, దాంట్లో లైక్ నేనైతే కోచింగ్ తీసుకుంటాను. అది జిమ్ ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే యోగా కానివ్వండి, నా ఫుడ్ విషయంలో కానివ్వండి. గుడ్డిగా ఏది పడితే అది నేను చదివిన దాన్ని నేను నమ్మను. సో వాళ్ళు చెప్పిన దాన్ని, ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు దీని మీద ఇన్వెస్ట్ చేసి చదువుకున్నారు. సో వాళ్ళు చదువుకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని నాకు గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఇలాంటి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మేబీ కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి, అబ్బా ఇప్పుడు దీనికి మనం డబ్బులు ఖర్చు పెట్టాలా, నేనే ఇంట్లో చాలా నడిచేస్తున్నాను కదా, నేను వంటగది నుంచి హాల్ వరకు నేను నడుస్తున్నాను. ఇది ఎక్సర్సైజ్ కాదు. మీరు ఇవన్నీ చెయ్యటానికి మీకు మీ శరీరానికి స్ట్రెంగ్త్ కావాలి. కాబట్టి మీరు దానికి చేయాల్సినటువంటి ఎక్సర్సైజెస్ చేస్తూ, మీరు ఇస్తున్నటువంటి ఫుడ్ ఎలాంటిదో, అది మీకు పడుతుందా లేదా, దానివల్ల మీకు ఉపయోగం ఉందా లేదా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాంటి దానికే మనకి సుష్మా గారు కానీ, లేకపోతే ధరణి గారు, వాళ్ళిద్దరూ ఇక్కడ పెట్టినటువంటి వి నరిష్ యు లాంటి ఆర్గనైజేషన్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి. ఒకప్పుడు రోజుల్లో మనకి ఇలా న్యూట్రిషనిస్ట్లు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, అమ్మలు వాళ్ళందరూ మన ప్లేట్ మీదకి కరెక్ట్గా ఇప్పుడు చెప్తున్నాం, ఇంత ప్రోటీన్, ఇంత కార్బోహైడ్రేట్స్, ఇంత ఫైబర్ అని. కానీ గొప్ప విషయం ఏంటంటే, మన భారతీయ సంప్రదాయంలోనే ఏ రీజియన్ కా రీజియన్, ఏ స్టేట్ కా స్టేట్ అలాగే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మనం మెల్లిమెల్లిగా దాన్ని చిన్నాభిన్నం చేసేసాం. అలాంటి వాళ్ళు కూడా నా అలవాట్ల వల్ల, నా టైమింగ్స్ వల్ల వాటిని మానుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకి గైడెన్స్ అవసరము. And as we are progressing, I think we should take help from them. And sir, he heads the biggest millet research in the India-lone manaki ippudu idi #1 Hyderabad-lo. We are so proud of it. సో మిల్లెట్స్ కి చాలా మంది షిఫ్ట్ అవుతూ ఉన్నారు. కానీ మీ బాడీకి ఏది సూటబుల్ అనేది తెలుసుకొని మీరు తీసుకోవడం కూడా చాలా అవసరం. అండ్ ఆల్సో యాజ్ వెరీ రైట్లీ సెడ్, మనం చూస్తున్నాం గట్ ఈస్ ద సెకండ్ బ్రెయిన్ అంటున్నారు ఈ మధ్య. గట్ ఇక్కడ, బ్రెయిన్ ఎక్కడ, ఏంటి అసలు అని కొంత దాని మీద రీసెర్చ్లు చేసాం అందరము. అండ్ ఇప్పుడు మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ ఉన్నాము దట్ మనం ఏదైతే తింటున్నామో మన గట్ కరెక్ట్గా ఉంటేనే మన ఆలోచన విధానం బాగుంటుంది, అలాగే మన ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, మనకి ఆరోగ్యకరంగా ఉంటాము, ఎక్కువగా జబ్బులు రాకుండా ఉంటుంది అని. సో వీళ్ళు త్రూ దేశీ న్యూట్రీ దే హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ ఈ న్యూ గట్ అనేది. ఇట్స్ అ క్లౌడ్ కిచెన్. సో కంగ్రాచులేషన్స్ టు యూ జగతి.
అలాగే ధరణి అండ్ సుష్మా మీ ఇద్దరికి కూడా కంగ్రాట్స్. నేను కొంచెం పక్షపాతిని, ఆడవాళ్ళని ఎక్కువగా వాళ్ళ ఆరోగ్యాలు బాగా చూసుకోమని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే మేజర్గా ఇల్లు నడిపేది, ఆ కిచెన్ అంతా రన్ చేసేది లేడీసే కాబట్టి వాళ్ళ 90% వాళ్ళ మామగారు కానీ లేకపోతే హస్బెండ్ కానీ పిల్లలు కానీ డెడికేట్ చేసి వాళ్ళని సరిగ్గా చూసుకోరు. సో మీరు ఫస్ట్ మీ హెల్త్ బాగా చూసుకుంటేనే వేరే వాళ్ళ ఆరోగ్యాలు మీరు చూసుకుంటారు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ డూ విజిట్ విని. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు అండ్